శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారం ఇంచుమించుగా 4 గ్రహాలు రాశి అందే సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రగ్రహ ప్రవేశం, అలాగే వక్రగమనం. సహజంగా శుక్రుడు ఏదన్నా రాశిలో సంచరించినప్పుడు అది ఉచ్చస్థితి అయినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే జాతకుడికి విలువైనటువంటి వస్తువులు సమకూరడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా ఖరీదైనటువంటి వాహనాల్లో ప్రయాణించడం, ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం, బాగా సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి పెద్దవారితో పరిచయాలు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ, గెట్ టుగెదర్ లాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా శుక్రుడు కొంతవరకు జీవితాన్ని ఒక కలరంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా అతని యొక్క డ్రెస్ విధానం కానీ, వాడే వాహనంలో కానీ, తినే ఆహారంలో కానీ చాలా గొప్ప మార్పులు ఎలివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు కూడా దానికి తోడవడం వల్ల తన యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధంగా మీనరాశి ఒక ఆధ్యాత్మిక రాశి, ఒక ప్రశాంతమైనటువంటి గురుకులం లాంటిది. అక్కడ ఈ శుక్ర బుధుల కలయిక ఈ రాశి వారి మీద ఒక మంచి శిష్యులో, ఒక మంచి గురువో, ఒక మంచి మేధావో మీకు పరిచయం అవడం వల్ల అతని యొక్క సలహాలు సహకారాలు, అతని యొక్క బోధనలు మీకు మంచి మార్పుని, గతంలో కోల్పోయినటువంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తిరిగి పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. దాంతో రవిగ్రహ సంచారం, ఒక విధంగా బుధాదిత్య యోగం, బుధ రవుల కలయిక వల్ల, అలాగే నిపుణ యోగం అంటే నైపుణ్యం, ఏదన్నా ఒక విషయాన్ని గ్రహించాలంటే దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే కంపల్సరిగా ఈ నిపుణ యోగం జాతకుడికి ఉండాలి. అంటే వాడు టెక్నికల్గా కలిగి ఉంటాడు కాబట్టి కంపల్సరిగా మీరు ఈ మీనరాశి యొక్క కారకత్వాల్ని పూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంది. అంటే ఇది ఒక చలనచిత్ర రాశి లాంటిది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ విద్యారంగం వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప ప్రతిభ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్థలు ఎవరైతే నిర్వహిస్తున్నారో లేదా అందులో మీరైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 గ్రహాలు ఓకే. ఇక్కడ రాహుగ్రహం, ఇది ఒక విచిత్రమైనటువంటి గ్రహం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క రాహు ప్రభావం వల్ల ఏంటంటే ఇది సినిమా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా మిమ్మల్ని హైప్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అటు ఆదాయం అలాగే ఉంటుంది, పాపులారిటీ అలాగే ఉంటుంది, అక్కడ వచ్చినటువంటి కస్టమర్స్ కూడా ఆ విధంగా ఉండి అనూహ్యంగా మీకు చాలా గొప్ప అభివృద్ధిని కలగజేస్తూ ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా విద్యా సంస్థల మీద, అలాగే హాస్పిటల్స్ మీద, సాఫ్ట్వేర్ రంగం మీద కనబడుతూ ఉంటుంది. అందుకనే ఈ మధ్యకాలంలో ఒక విద్యా సంస్థ మీద ఐటీ వాళ్ళు రైడ్ చేసినప్పుడు వేలాది కోట్ల రూపాయలు అక్కడ దొరకడం జరిగింది. అంటే అది ఎక్కడ సంబంధం ఉండదు, ఆ విధంగా ఉంటుంది రాహు యొక్క ప్రభావం. బట్ ఈ విధంగా ఈ రాశి వారికి వారి యొక్క స్థాయిని అనూహ్యంగా భూతద్దంలో పెట్టి చూపిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా సక్రమంగా చట్టానికి లోబడి, చట్టాన్ని యొక్క నిబంధనలు లోబడితే మరి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, కీర్తిని లభిస్తుంది. అంటే రాహు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే ప్రయత్నం చేయడు. చట్టానికి వ్యతిరేకంగా, చట్టాన్ని యొక్క రూల్స్కి వ్యతిరేకంగా రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి కంపల్సరీగా ఇబ్బంది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే అసలైనటువంటి పనిష్మెంట్ ప్లానెట్ ఈ రాశిలోకి ఈ వారంలో అంటే వచ్చే వారంలో ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఎప్పటి నుంచే
ఈ మీనరాశి వారు తమ యొక్క నిజాయితీగా మార్గంలో, సక్రమ మార్గంలో, క్రమశిక్షణలో వెళ్తే మీకు శనిగ్రహం సహకరించి మిమ్మల్ని అదే మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు, అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు. అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి. అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు. కొంత మీద ఒక విధమైనటువంటి నిందలు, అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది. ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాహు శుక్రుడు కలియడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి, అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు, బట్ ఎవరికాలే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు, అపవాదులు జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు, అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే, ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు. దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది. అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు, అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు, అలాగే భరించరాని అపనిందలు, అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ, అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ, ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది 3 సార్లు క్లాక్ వైజ్లోను, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్లోను తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ, సముద్రంలో కానీ, ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది. ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది అన్నమాట. అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుగా ఒక 6:30, 7, 8 గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది. ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే, ఇక బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ, ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి, ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు, చాలా స్ట్రగుల్ పడుతుంటారు, ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు, ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు, మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు. అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం, సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది. అంటే రైట్ సైడ్ 3 సార్లు, అలాగా యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది. బ్రేక్ చేసి ఎవరింటికి రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక 18 సంఖ్య వచ్చే విధంగా ఒక 18 రూపాయలు, 180 రూపాయలు, 1800, 18,000 అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది. మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక 4 కొబ్బరికాయలు సమర్పించిన, ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు
ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.